సెల్ న్యూస్ కి స్వాగతం. టీజీ మల్కాజిగిరి పార్లమెంట్ ఏరియా ఎంఎం జిల్లా మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం మేడిపల్లి బీఎంసీ కాలనీల సంక్షేమ సంఘాల ఫెడరేషన్ ఆధ్వర్యంలో జై భీమ్ బైక్ ర్యాలీ బీఎంసీ కాలనీల సంక్షేమ సంఘాల ఫెడరేషన్ చైర్మన్ డాక్టర్ రాపోలు రాములు ఆధ్వర్యంలో ప్రపంచ మహా గొప్ప మేధావి నవభారత రాజ్యాంగ నిర్మాత శిల్పి నవభారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సుమారుగా 500 బైక్లతో జై భీమ్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ బోడుప్పల్ అంబేద్కర్ విగ్రహం నుండి ఉప్పల్ జిపో వరంగల్ ప్రధాన రహదారి గుండా చింగిచెర్ల ఆర్ఎన్ఎస్ కాలనీ మీదుగా బోడుప్పల్ గౌతమ్ నగర్ అంబేద్కర్ నగర్ కాలనీలలో అంబేద్కర్ విగ్రహాలకు పుష్పాంజలి ఘటించి తిరిగి బీఎంసీ కాలనీల సంక్షేమ సంఘాల ఫెడరేషన్ కార్యాలయం వరకు విజయవంతంగా కొనసాగింది. ఈ సందర్భంగా బీఎంసీ కాలనీల సంక్షేమ సంఘాల ఫెడరేషన్ చైర్మన్ డాక్టర్ రాపోలు రాములు మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాల కోసం ప్రతి పౌరుడు కృషి చేయాలని, అంబేద్కర్ చూపిన దారులు ప్రతి ఒక్కరూ నడవాలని, భారత రాజ్యాంగం యొక్క విలువను చాటి చెప్పేందుకు జై భీమ్ ర్యాలీ బైక్ ర్యాలీ నిర్వహించామని రాపోలు రాములు అన్నారు. ఈ కార్యక్రమంలో బీఎంసీ కాలనీల సంక్షేమ సంఘాల ఫెడరేషన్ వైస్ చైర్మన్ ఎట్ల శ్రీనివాస్ రెడ్డి, అధ్యక్షులు అబ్రహాం లింకన్, ప్రధాన కార్యదర్శి గడ్డం యాదగిరి, కోశాధికారి బజ్జూరి శ్రీనివాస్, సందీప్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ రాపోలు సువర్ణ, టీజీ కాంగ్రెస్ పార్టీ మహిళా ఉపాధ్యక్షురాలు నిర్మలారెడ్డి, బీఎంసీ కాలనీల సంక్షేమ సంఘాల ఫెడరేషన్ సభ్యులు, వివిధ కాలనీల అధ్యక్ష కార్యదర్శులు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అంబేద్కర్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరూ కూడా 2-3 వెహికల్స్ నిర్వహించుకొని ఆయన యొక్క ఆశయ సాధన కోసం దాదాపు 11 సంవత్సరాలుగా బోడుప్పల్ ప్రజలకు ఎన్నో అభివృద్ధి ఫెడరేషన్ చైర్మన్ ఈరోజు రాపోలు రాములు గారిని విజ్ఞప్తి చేస్తున్నాము. భారతీయ జనతా పార్టీ వాళ్ళందరినీ కిందకి రావాలని విజ్ఞప్తి చేస్తున్నాము. ఫెడరేషన్ చైర్మన్ రోజు భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి ఉత్సవ సందర్భంగా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లోని ఫెడరేషన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సుమారు 500 వెహికల్స్తో ఒక భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీ అంబేద్కర్ చౌరస్తా నుంచి అంబేద్కర్ గారికి నివాళులు అర్పించి అక్కడి నుంచి మరి ఉప్పల్ డిపో మీదుగా ఉప్పల్ డిపో నుంచి చెంగిచెర్ల దగ్గర గల ఉప్పల్ డిపో దగ్గర గల బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని దర్శించుకొని అక్కడి నుంచి చెంగిచెర్ల నుంచి ఆర్ఎన్ఎస్ కాలనీలోని బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని దర్శించుకొని అక్కడ ఘనంగా నివాళులు అర్పించి అక్కడి నుంచి గౌతమ్ నగర్ కాలనీ అక్కడ ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని సందర్శించి అక్కడ కూడా నివాళులు అర్పించి అంబేద్కర్ నగర్ ఫేస్ 3లో గల మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహం వద్ద చేరుకొని పెద్ద ఎత్తున నినాదాలతో మరి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. దీని ప్రధాన కారణం ఈరోజు ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటి అంటే భారత రాజ్యాంగం ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిండో అది ఇలా ప్రమాదంలో పడబోతా ఉన్నది. ఈ భారత రాజ్యాంగాన్ని తొలగించి దీనికి ప్లేస్లో మరి మనధర్మ శాస్త్రాన్ని తీసుకొచ్చి పెట్టాలని చెప్పి ఏదైతే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. దానికి ఉదాహరణగా మీకు అందరికీ తెలుసు, ఎలక్షన్కి ముందు ఇదే మోదీ గారు మధ్యప్రదేశ్లో మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పుట్టినటువంటి గ్రామం ఏదైతే మౌ అనే గ్రామం ఉందో
అక్కడ వెళ్ళి మోకాళ్ళ మీద కూర్చొని మరి అక్కడ వెళ్ళి ఆయన మొక్కి ఆ తర్వాత ఆయన శపథం తీసుకొని వచ్చిన తర్వాత ఆయన గెలిచిన తర్వాత మా భారత రాజ్యాంగాన్ని మేము తీసేస్తామని చెప్పి అంటా ఉన్నారు. ఇది చాలా తప్పు. ఖచ్చితంగా మేము భారత రాజ్యాంగాన్ని కాపాడుతామని చెప్పి మోదీ గారు స్వయంగా ప్రకటించారు. దాని తర్వాత 2-3 నెలలు గడవక ముందుకే మోదీ గారు ఏమనడం మన పార్లమెంటులో బాబాసాహెబ్ ఎక్కడ చూసినా భారతదేశం అంతా బాబాసాహెబ్ అంటున్నారు. ఇది తప్పు. బాబాసాహెబ్ అనే బదులు ఏ దేవుడిని బట్టినా స్వర్గాన్ని పడినా దొరుకుతూ ఉండే అని చెప్పి ఒక ఆయన మాట్లాడి, అదేవిధంగా మరి కర్ణాటక ఎంపీ అనంతరామ్ హెగ్డే ఆయన ఏమన్నాడంటే మాకు 400 సీట్లు కల్పిస్తే భారత రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చేస్తామని.